2 తిమోతి 3:3 కూడా ఒక సత్యాన్ని చదువుకుందాం. 2 తిమోతి 3:3 మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను చదువుకుంటూ వస్తున్నాను. అనురాగరహితులను, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, అది కూడా చదవనా? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం ప్రేమించువారు. ఇవన్నీ కూడాను మనము నరక ప్రాప్తులు అవటానికి ఇప్పుడు ఈ ధనవంతుడైన వాడు చేసింది అదే. దేవుని ప్రేమించలా, తన ధనాన్ని ప్రేమించాడు, తనకున్నటువంటి ఐశ్వర్యంతో జీవించే విధానాన్ని ప్రేమించాడు, ఇతరులు ఎవరిని లెక్క చేయలేదు, తనకు తనుగా జీవించి తనే కాదు తన సహోదరులతో కూడా తనే ఒక లగ్జూరియస్ లైఫ్ జీవించిన వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? నరకములో ఉన్నాడు. నరకములో అగ్నిలో వేదనతో కాలుచున్నాడు. ఆ విధంగా మహాదేవుని యొక్క ఆత్మీయతను తెలుసుకొని కూడా జీవించినటువంటి మనిషిగా ఉంటున్నాడు. అదే జూడు యూదా 13వ వచనాన్ని చదువుకుందాం. యూదా 13 మరి ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యూదా పత్రిక. అయ్యో అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. బిలాము నడిచిన మార్గములో తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ధనం కోసం పరిగెత్తిన బ్యాచీలు, దేవుని యొక్క మాట ప్రకారం జీవించినటువంటి మనుషులు, వీళ్ళందరూ కూడాను వికెడ్ పీపుల్. ఆ వికెడ్ పీపుల్ అందరూ క్రిస్టియన్స్ గా ఉంటారు. వాళ్ళందరికీ నరకము ఉంటుందని చెబుతున్నాడు. నరకము ఏ రీతిగా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. మరణించి వారు జీవించే స్థలము. ఇలాంటి బ్యాచీలందరూ రేపు జీవించే స్థలాన్ని గురించి చెబుతున్నాడు భక్తుడైనటువంటి లూకా 16వ అధ్యాయము 23వ వచనంలో ఈ సత్యాన్ని చెప్తున్నాడు. ఇవాళ చదువుకున్న మాటే లూకా 16:23లో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 23. అప్పుడతడు అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఎవరు యాతన పడుతున్నాడు? ధనవంతుడు. ఎందుకు పడుతున్నాడు? దేవుని వాక్యం చెప్పినా కూడా విననటువంటి వాడు. ఆయనే కాదు, ఆయన 5 బ్రదర్స్ కూడా దేవుని వాక్యం చెబితే సాక్ష్యాలు కావాలి. వాళ్ళకి సాక్ష్యాలు కావాలి. చాలా మంది కూడాను సంఘాల్లో సాక్ష్యం ఉందా అంటారు. విశ్వాసం ఉందా కావాలి మనకి. వాక్యం చెప్తున్నప్పుడు విశ్వాసమే కావాలి, సాక్ష్యము సెకండరీ. కాబట్టి వీళ్ళేమంటున్నాడు, ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఇక్కడ నుంచి ఈ యొక్క లాజర్ని పంపించు స్వామి, అక్కడ మా అన్నయ్య వాళ్ళు వింటారు, మా అన్నయ్య వాళ్ళు మా బ్రదర్స్ వింటారు, ఇది వాళ్ళు రక్షణ పొందుతారని. లాజర్ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నవాడు కదా, ఆ సాక్ష్యం కావాలి వాళ్ళకి. ఇలాంటి వ్యక్తులు ఇవాళ కూడా సంఘాల్లో ఎంతగానో ప్రబలి ఉన్నారు. మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మత్తయి 11:23వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 11:23. కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. ఇప్పుడు కపెర్నహూం బ్యాచీలే ఎక్కువ. దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు.
కపెర్నహూములో చేసినట్టే వాళ్ళు ఎప్పుడో రక్షణ పొందేవాళ్ళు. ఆ రీతిగా ఇప్పుడు మీ ముందు అనేకమైన అద్భుతాలు చేసినా కూడా నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. సొదొమలో చేసినట్లయితే వాళ్ళే రక్షింపబడేవాళ్ళు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క ఆత్మీయతను బలపరచబడే స్థితిగతులు ఉండాలని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా అక్కడ దేవుని యొక్క మరణమును గురించి నరకాన్ని గురించి తెలియజేస్తున్న మాట అది. మత్తయి 16:18 కూడా ఒక సత్యాన్ని చదువుకుందాం. మత్తయి 16:18 మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆ స్థలముకి పాతాళ లోక ద్వారములు తీయటానికి పేతురుకి దేవుడు బలాన్ని ఇచ్చాడు. సంఘానికి అనగా నీవు నివసిస్తున్న సంఘానికి పాతాళంలోకి వెళ్ళటానికి లేదు, పాతాళంలోకి వెళ్ళటానికి వీలు లేదు. దేవాతి దేవుని యొక్క శక్తివంతమైన నిత్య జీవానికి వెళ్ళటానికే నీ సంఘానికి బలం ఉంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క పాతాళమునకు వెళ్ళటానికి వీలైనటువంటి జీవితాలనే జీవిస్తున్నాం, కానీ దేవాతి దేవుని యొక్క ఆత్మీయతతో కూడిన జీవితాలు జీవించలేకపోతున్నామని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా ప్రకటనకారుడు మరి ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయము 18వ వచనములో అద్భుతమైన సత్యం ఉంది. ప్రకటన 1:18లో ఈ సత్యం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవుని యొక్క చేతిలో ఉన్నాయి ఈ యొక్క మరణానికి తాళపు చెవులు. ఆ నరకమునకు పాతాళమునకు తాళపు చెవులు నీ దేవుని చేతిలో ఉన్నాయని గుర్తించుకో. కాబట్టి నీవు దేవాతి దేవునికి ఇష్టపూర్వకమైన వ్యక్తిగా జీవిస్తున్నావు లేదో కూడా చూడాలి. ప్రకటనలోని మళ్ళా చదువుతాం, ఇక్కడ 2 ఉన్నాయి, 6-8 కూడా చదువుకుందాం. ప్రకటన 6-8 కూడా మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. 6 అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను, ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. చివరికి 2వ ప్రకటనలో దేవాతి దేవుడు సాతానుని బంధించడానికి వీలైనటువంటి మార్గాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు సాతానుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే నరకానికి రావడానికి ధనవంతుడు ఏ రీతిగానైతే భ్రమ పెట్టాడో ఆ రీతిగా మన విశ్వాసులను కూడా భ్రమ పెడుతున్నాడు. 20వ అధ్యాయం ప్రకటన 13వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 20వ అధ్యాయము ప్రకటన 13వ వచనాన్ని చదువుతూ వస్తున్నాం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. తన క్రియల చొప్పున తీర్పు పొందెను. తీర్పు ఉందని గుర్తించండి. మన క్రియలను బట్టి మనకి తీర్పు ఉన్నది అని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క నరకము ఎలా ఉంటుంది, నరకములో ఎవరెవరు వెళ్తారు, ఎలాంటి వారు వెళ్తారు అనే భావాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. ఇవాళ చదవబడిన లూకాసు వార్తలో చదవబడినటువంటి ధనవంతుడు, లూకాసు వార్తలో చదవబడినటువంటి లాజరు, లూకాసు వార్తలో చదవబడినటువంటి అబ్రహాం భక్తుడు. అబ్రహాం భక్తుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒక తీర్పు తీర్చే యోధుడు లాగున్నాడు. ఆయన సాక్ష్యాలు అడిగాడా? విశ్వాసమే అయింది, విశ్వాసమునకు తండ్రి. ఆయన అన్యుడు,
అన్ని కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఈ లోకరీతిగా ఉన్నటువంటి విగ్రహాలను అమ్మి పూజించినటువంటి వాడు. దేవుని స్వరాన్ని బట్టి, ఆయన దేవుని మాటను బట్టి ఆయన దేవుని విశ్వసించి జీవించినటువంటి వ్యక్తి మనకేమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఏమయ్యాడు? అక్కడ ఒక తీర్పరయ్యాడు. ఎవరికి తీర్పరయ్యాడు? నరక ప్రాప్తులకి తీర్పరయ్యాడు, నీతిమంతులకు తీర్పరయ్యాడు. కాబట్టి మనము కూడా అబ్రహాము వలె ఉండాలి. అలాగనే ఏ భక్తుడైతే ఆ లాజరు అనే వ్యక్తి ఆ బల్ల కింద పడినటువంటి రొట్టె ముక్కలను తిని తను జీవించి నీతిమంతుడిగా జీవించి తను దేవాతి దేవుని యొక్క యోగ్యకరమైనటువంటి నిత్య జీవానికి వెళ్ళాడో, ఆయన అక్కడ రాస్తాడు. ఆ లూకాసు వార్తలో రాసినటువంటి మాటలు ఆయన లాజరు గురించి చెప్తున్నాడు. చూడండి 23వ వచనాన్ని ఒకసారి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నాడు. మనము సువార్తల్లో కూడా ఒక ఆయన యేసయ్య రొమ్మును ఆనుకొని ఉంటాడు. ఎవరైనా? యోహాను. అలాగనే ఇప్పుడు ఈయన అబ్రహాం నుండి స్టేటస్ సంపాదించుకున్నాడు. ఈ యొక్క లాజరు అనే పేదవాడు, ఎందుకు కొరగాని వాడు, సరైన బట్టలు లేనివాడు, దేవాది దేవుని నీతిమంతుడిగా తీర్చబడి జీవించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క స్థలాన్ని శపించబడిన స్థలము, శపింపబడిన వారందరూ అక్కడికి వెళ్తారట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో ఆయన యేసయ్య మాట్లాడిన మాటలు ఇవి. మత్తయి 25:41లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉంచబడిన వారిని చూచి, శపింపబడి వారులారా, నన్ను విడిచి అపవాదిని వాని దూతలను సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. నిత్యాగ్ని అంటే 24 గంటలు అగ్ని ఉంటుంది అక్కడ. 24 గంటలు అగ్నిలోనే. శపింపబడిన వారులారా ఆయన అంటున్నాడు, దేవాతి దేవుడు అంటున్నాడు. మనము అందులోకి వెళ్ళాలా? నిత్య జీవులకి వెళ్ళాలా? నిత్య జీవులకి ఎవరు వెళ్ళారు? లాజరు వెళ్ళాడు. నిత్య నరకానికి ఎవరు వెళ్ళారు? ధనవంతుడు. కాబట్టి మనం ధనవంతుడు అనే జీవించడానికి ప్రయత్నం చేయకూడదు. గర్వం ఉండకూడదు, అతిశయం ఉండకూడదు. ఈ లోకరీతిగా జీవించాలనే ఒక గర్వంతో కూడిన భావన ఉండకూడదు. ఆ రీతిగా మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి మరలా దేవదూతల గురించి దేవాదేవుడు మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటిగా దేవదూతలకు ఇచ్చిన పనిష్మెంట్ చూడండి. యోధా 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన ప్రక్కనే ఉంటాడు. యోధా 6వ వచనంలో ప్రధానత్వము నిలుపుకొనక. యోధా 6. మరియు తన ప్రధానత్వము నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచి దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసింది. కటిక పాశములు, కటిక చీకటి, నిత్య పాశములు అంటే ఏంటి? గొలుసులతో కట్టేస్తారట. నిత్య పాశములు అంటే గొలుసులతో మెడలకి, కాళ్ళకి, చేతులు కట్టేస్తారట. నిత్య పాశములు. కటిక చీకటి, అక్కడ లైట్ ఉండదు. అక్కడ లైట్ ఉండదు. అది ఎవరు ముందు పెట్టాడు? దేవుడు దేవదూతలకు పెట్టాడు. అలాగనే పేతురు భక్తుడు కూడా ఆత్మోషుడై దేవదూతల గురించి మాట్లాడతాడు. చూడండి 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాను. 2 పేతురు 2వ అధ్యాయము 4. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల
విలములోనికి త్రోసి ఆ, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఆ. దేవదూతలకి ఎలా చేశాడంటే దేవుడు విలము చీకటి గల కటిక చీకటి గల ఆ, విలములలోనికి త్రోసి తీర్పు విలములలోనికి కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. అప్పగించాను. 17 కూడా చదువురా తల్లి. 17 ఉమ్. వీరు నీళ్లు లేని బావులను ఆ, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు. ఆ. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. గాఢాంధకారము భద్రము చేయి. భద్రము చేయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యానుసారం జీవించినటువంటి వారి గురించి చెప్తున్నాడు. ఆ రీతిగా మనం ఉండకూడదు, పాపం చేయకూడదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు భక్తుడు మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి 3, 5, 6 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని చదువుకుంటున్నాం. యాకోబు భక్తుడు అలాగుననే ఆ, నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఆ, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మన నాలుగుని ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? పాపం అంటున్నాడు. భద్రం అని దాన్ని భద్రంగా పెట్టుకోవాలి. నాలుగుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అందుకే ఇప్పుడు ఏంటంటే ఫోన్లు వచ్చిన తర్వాత ఏది పడితే అది మాట్లాడేస్తుంటాం. నరక ప్రాప్తులు అవుతున్నాం. ఆ యొక్క నరక ప్రాప్తులయ్యే మనస్తత్వం నుంచి మనం బయటికి రావాలని మహాదేవుడు తెలియజేస్తా ఉన్నాడు. 5వది 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనంలో పైకి భక్తి గల వారు వెళ్ళి ఉండే బ్యాచ్యం గురించి చెబుతున్నాడు. చూడండి 2 తిమోతి 3:1. పైకి భక్తి గల వారి వలె ఉండియు వాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. వారికి విముఖుడవై ఉండుము. కొంతమంది ప్రిటెండ్ చేస్తారు, నటిస్తారు, భక్తున్నట్టుగా చేస్తారు. కానీ మనము భక్తి అయితే వాళ్ళతో స్నేహం చేయొద్దు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు భక్తి ఉందా లేదో తెలుసుకొని వాళ్ళ గుంపులోకి వెళ్ళాలి. కానీ మనం సొంతగా వీళ్ళు కూడా భక్తి పనులేని వెళ్ళామంటే మనం ఏం చేస్తాం? కింద పడిపోతాం. మళ్ళీ ఒకసారి చదువురా తల్లిది. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. తర్వాత వచ్చినది పాపభరితులై నానా విధముల పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు. బ్యాచ్. ఈ బ్యాచ్ కూడా ఆ సంఘాలన్నీ పాడు చేస్తున్నారు. అవివేక స్త్రీలు, పాపం వాళ్ళు దేవాతి దేవుని నమ్ముకున్న వాళ్ళు మోసపు మాటలు చెప్పి పాపము చేసి నరక ప్రాప్తులు అవుతున్నారని మహాదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తీతు పత్రికలో మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. తీతు ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇకలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కాబట్టి మన 14 వచ్చిన వాడు ఒకసారి చదువురా తల్లి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన ఇంత పని చేశాడు మన కోసం.
తను తానే మన కొరకుగా సమర్పించుకున్నాడు. అర్పించుకును. మరి అటువంటి దేవుని నువ్వు కలిగి ఉండి నరక ప్రాప్తులు అవ్వటానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ భక్తిహీనతలోకి వెళ్తే ఎలాగూ అది ఉండకూడదని మహాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. చూడండి, యెషయా భక్తుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. 48వ అధ్యాయము 10వ వచనంలో ఈ సత్యము లిఖించబడినది. యెషయా 48:10లో ఉన్నటువంటి ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని. చాలా తల్లి, దేవాతి దేవుడు నీకు ఏదైనా శిక్ష గాని నీకు ఏదైనా శ్రమ గాని పెట్టాడంటే పుటము వేసి తిని నిన్ను స్వర్గానికి తీసుకెళ్లాలని, నిత్య జీవానికి తీసుకెళ్లాలని, నరక ప్రాప్తులుగా ఉండకూడదని ఆయన ఉద్దేశం. కాబట్టి పుటము వేసినప్పుడు మనం పుటం అంటే ఒక కంసాలి వాడు చేస్తాడు. ఆ కంసాలి వాడు ఏం చేస్తాడంటే బంగారాన్ని పుటం వేసినప్పుడు ఆ బంగారంలో ఉన్న మలినమంతా కూడాను పోతుంది, ప్యూరిఫైడ్ గోల్డ్ వస్తుంది. అలాగే నిన్ను ప్యూరిఫైడ్ ఇండివిజువల్ గా చేయాలని దేవుని యొక్క కాంక్ష ఉంటున్నదని మనం గుర్తించాలి. అదే రీతిగా యాకోబు భక్తుడు 5వ అధ్యాయము 19వ వచనంలో మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యాకోబు భక్తుడు 5:19. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనికి సత్యం నుండి మళ్లించిన యెడల పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. దేవాతి దేవుడు ఎలాగైతే పుటం వేశాడు, మనము మన ప్రక్కనున్న వాళ్ళు ఒకవేళ అసత్యంలోకి వెళ్తున్నప్పుడు వాడిని నడిపించడానికి వీలైన మార్గాలన్నీ కూడాను చూడాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. యాబేలు భక్తుడు జోయల్ 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యాబేలు 2:1. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణకుదురుగాక. దేశ నివాసులందరూ వణకుదురుగాక. నీతిమంతుడైనటువంటి వాడు దేవాతి దేవుని సన్నిధిలో వణకడు. ఈ లోకరీతిగా ఉన్నటువంటి దేశ నివాసులు అంటే అన్యులు. వాళ్ళంతా ఏంటంటే ఏమవుతారట? వణుకుతారు. మనకు లేదు అది. మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను మనం గుర్తించాలి. ఆ రీతిగా ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము దేవాతి దేవుడు చెప్పినటువంటి కొన్ని మాటలు ధ్యానించాము. మార్కు సువార్త 13:24 చదువుకుంటాం. రోమా 2:4 చదువుకొని ముగించుకుందాం. దేవాతి దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ మాటని ఈ రీతిగా మనం ధ్యానిస్తాం. మార్కు 13:20. ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అంతే. రేపు దేవాతి దేవుడు రాకడలో మనము చూస్తాం. నీతిమంతుడిగా తీర్చబడిన లాజరు లాంటి వ్యక్తులందరం, వీళ్ళు ఎవరు చూడలేరు. ఎవరు ధనవంతుడిగా చెప్పబడుతున్నటువంటి వారు చూడలేరు. మనం ఆ గుంపులోకి వెళ్ళాలి, కానీ ఈ లోకరీతిగా ఉన్నటువంటి మనుషుల గుంపులోకి వెళ్ళకూడదు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుకుంటున్నాం. దేవాతి దేవుడు చెప్పిన మాట వింటున్నాం. రోమా 2:4-5. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మోర్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు.
ఉగ్రత దినము కొరకు నువ్వు వెయిట్ చేస్తావా, లేకపోతే ఉగ్రత దినము నీది కాదని నువ్వు ఉంటావా? కాబట్టి దేవాది దేవుడు తెలియజేస్తున్న మాటలను గుర్తించాలి. లాజరు ధనవంతుడి కథ కాదు మనకి. అందులో ఉన్న వేదనకరమైన స్థితి, పాతాళము, అగ్ని, కాల్చబడుట, కొరుకుట, పండ్లు కొరుకుట, ఏడ్పు, ఏడ్పు, ఇవన్నీ మనకెందుకు? మనం దేవుని వాక్యం వింటున్నాం వాళ్ళ ప్రతినిత్యం. లోకల్ గా వెళ్ళిపోయిన జూములన్నీ వింటున్నాం. దేవాతి దేవుని మహిమాన్వితమైన కార్యాలన్నీ చూస్తున్నాం. Yes. ఆ దేవుని మహాకృపను బట్టి నరకము ఎలాగుంటుందో చూసాం. హేడ్స్ నాష్ గెహన్నా అనే మాటలతో ఈ యొక్క నరకాన్ని మనం చూస్తూ ఉంటాం. ఫ్యూచర్ టార్మెంట్ హెల్, ఆల్ ది ప్లేస్ ఆఫ్ ఫ్యూచర్ టార్మెంట్ హెల్, టార్మెంట్, మిజరీ, ప్లేస్ ఆఫ్ బరియల్, హెల్, ఇవన్నీ కూడాను ఆ యొక్క దేవాతి దేవుని యొక్క హేడ్స్ శిక్షించే త్రోయర్ ప్లేస్ అని మనం గుర్తించాలి. నరక ప్రాప్తులుగా ఉండటానికి మనం సిద్ధపడకూడదు. ఆ యొక్క లాజరు వలె నీతిమంతుడిగా జీవించి దేవునికి ఇష్టడుగా ఉండాలని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. మహాదేవుని ఆ యొక్క ఏ ధనవంతుడైతే ఉన్నాడో ఆ ధనవంతుడు అంటున్నాడు, ఇక్కడ నుంచి లాజర్ని పంపించు స్వామి, మా అన్నయ్య వాళ్ళందరూ, మా బ్రదర్స్ అందరూ రక్షింపబడతారని అంటున్నాడు. అనగా సాక్ష్యాలు వద్దు, మనకి విశ్వాసమే కావాలి. విశ్వాసంతో దేవుని అడుగుదాం. దేవాతి దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చుకుంటాడు. నీతిమంతుడు పాపము చేసి నరకం వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు నీతిమంతుడిగానే ఉండాలి, కానీ ఏ మాత్రం కూడాను అపవాదికి సంబంధించిన క్రియల్లోనికి వెళ్ళకూడదని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొనియాడ తరమే